హాయ్ గైస్, వెల్కమ్ టు షేడ్స్ ఆఫ్ శ్రవంతి లైఫ్ యాజ్ ఐ ఫీల్ ఇట్. అందరికీ హలో. మూవ్ ఆన్ అవ్వడం అంత ఈజీ కాదు. అన్నిటినీ దాటి ఆ అమ్మాయి ఆ అబ్బాయిని అన్ని సోషల్ యాప్స్లో బ్లాక్ చేసింది. రిలేషన్షిప్స్ ఒక్క రోజులో బ్రేక్ అయ్యేవి కావు. కొంచెం కొంచెంగా ఫేడ్ అవుతూ టోటల్లీ బ్రేక్ అవుతాయి. ఒక మెసేజ్తో, ఒక డిసప్పాయింట్మెంట్తో, ఒక బ్రోకెన్ ప్రామిస్తో. రిలేషన్షిప్ కన్నా అందులో మనకున్న జ్ఞాపకాలను పట్టుకొని వేలాడుతూ ఉంటాం. బ్లాక్ చేసినా కూడా వాళ్ళతో ఉన్న మెమరీస్ అంత ఈజీగా మన హార్ట్, మన మైండ్ నుండి ఎరేజ్ అవ్వలేవు. తను ఏం చేసినా, ఏ పనిలో ఉన్నా మెమరీస్ వెంటాడుతూనే ఉంటాయి. ఆ అమ్మాయి ఆ అబ్బాయిని మిస్ అవుతుంది. అలా అని మళ్ళీ సఫర్ అవ్వాలనుకోవట్లేదు. బ్లాక్ చేయడానికి ముందు ఓల్డ్ మెమరీస్ అన్నీ ఫ్లాష్ అవుతాయి, కానీ బ్యాడ్ డేస్ గుర్తురావు. పెయిన్, సెల్ఫ్ రెస్పెక్ట్ మర్చిపోతారు. తను కూడా అలాగే చేసింది. కానీ టీయర్స్, యాంగ్జైటీ, డిస్రెస్పెక్ట్ని కూడా గుర్తు చేసుకుంది. మిస్సింగ్ సమ్వన్ ఈజ్ నాట్ ఏ రీజన్ టు గో బ్యాక్ టు వాట్ బ్రోక్ యూ. బ్లాక్ చేయడానికి ముందు లాస్ట్ కాన్వర్సేషన్ చూసింది. ఇంతవరకు ఎంతగా టాలరేట్ చేసిందో ఇక తన వల్ల కాదు అనుకుంది. కొన్నిసార్లు డోర్స్ క్లోజ్ చేయడం కష్టమే, మన హోప్స్ ఉంటాయి కాబట్టి. ఆర్గ్యూ చేసే ఓపిక నశించి ఇంకెలాంటి డిస్కషన్ పెట్టకుండా, డ్రామా చేయకుండా ఆ అబ్బాయిని బ్లాక్ చేసేసింది. మూవీలోలా లైఫ్ ఏమీ చేంజ్ అయిపోలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే అవ్వలేదు, ఎర్త్ షేక్ అవ్వలేదు. బ్లాక్ చేసింది అంతే. తన లైఫ్లో నుండి కంప్లీట్గా ఆ అబ్బాయిని తీసేసింది. ఆ అమ్మాయి మనసులో ఉన్న ప్రెషర్ తగ్గింది. ఎలాంటి గిల్ట్ ఫీల్ అవ్వలేదు. ఫస్ట్ టైం తన పీస్కి ప్రియారిటీ ఇచ్చింది. అంతా మర్చిపోవడానికి ట్రై చేస్తుంది. కొన్ని గుడ్ బైస్ లౌడ్గా ఉండవు. అన్ని ఫ్రీడమ్స్ సెలబ్రేట్ చేయరు. కొన్ని విక్టరీస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయరు. కానీ లైఫ్లో బెస్ట్ డెసిషన్స్ సైలెంట్గా తీసుకోవాలి.